शान्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायण शङ्करात्मने मण्डलान्तरगतं हिरण्मयं भ्राजमानवपुषं शुचिस्मितं चण्डदीधितिमखण्डितद्युतिं चिन्तयेन्मुनिसहस्रसेवितम्। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय नमः शिवाय सांबाय सगणायादिहेतवे रुद्राय विष्णवे तुभ्यं ब्रह्मणे सूर्यमूर्तये नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జ్ఞానభూమి సారస్వత భూమి శారదాపీఠంగా భావించదగినటువంటి రాజమహేంద్రవరంలో ఆత్మీయులైనటువంటి సౌహృదయుల సమక్షంలో ఈ రోజు నుంచి 9 రోజుల పాటు మనం ఒక సౌరయాగాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఎప్పుడైనా ఉపన్యాసాన్ని ఉపాసనగాను బోధన్ని సాధనగాను స్వీకరించాలి అనే ఉద్దేశంతో వెళుతున్న భాగంగా ఈ రోజు నుంచి మనం ఆదిత్య ఉదయం పారాయణ చేసుకోబోతున్నాం. పారాయణం అనగానే రోజు చదువుకోవడం అనే భావం చాలా మందిలో ఉంది. కానీ విజ్ఞులు చెప్పే మాట ఏమిటంటే పారాయణ అనే మాటకి అదే అయనము దిక్కు అనే భావనతో దాన్ని పట్టుకోవాలి. పరమమైన అయనం పారాయణం, శ్రేష్టమైన ఆశ్రయం అనే భావనతో దాన్ని ఆశ్రయించాలి. ఇది నన్ను తరింపజేస్తుంది, దీనివల్ల నేను బాగుపడతాను అని దాన్ని మనం ఆధారంగా తీసుకుంటే ఆశ్రయించితే అది పారాయణం. నిజంగా ఆదిత్యోదయాన్ని మనం పారాయణ చెయ్యాలి. అది మనల్ని తరింపజేసేటువంటిది. దీన్ని ఆశ్రయిస్తే మనం తప్పకుండా తరించుతామనే శ్రద్ధతో చేయవలసిందే పారాయణ అంటే. అంతేకాదు, ఒక మహానుభావులు బ్రహ్మవేత్త అయినటువంటి ఒక మహాత్ములు చెప్పిన విషయం ఏంటంటే పారాయణం అంటే ఒక గ్రంథాన్ని తీసుకుని ఊరికిన వల్లివేయడం కాదు, దాని నిగూఢార్థముల్ని తెలుసుకుంటూ ఆ భావాలను హృదయమార గ్రహించి ఆ దైవాన్ని ఉపాసన చేయగలిగితే అదే నిజమైన పారాయణ అన్నారు. అది మనం ఇక్కడ చేయబోతున్నాం. ఆదిత్య హృదయాన్ని స్వీకరిస్తూ అందులో ఒక్కొక్క శబ్దము గ్రహించుకుంటూ దానిలో ఉన్న భావాల్ని అనుసంధానం చేసుకుంటూ దాన్ని ఇచ్చిన మహర్షి అయిన అగస్త్యులు వారు ఎలాంటి ఒక క్రమాన్ని అందులో చూపించి మనకు అద్భుతాన్ని ఇచ్చారో గ్రహించే ప్రయత్నం ఈ రోజు నుంచి ఇక్కడ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ అగస్త్య మహర్షికి ముందు నమస్కారం చేసుకుంటాం. దాన్ని
మనకు అందించినటువంటి యోగి వాల్మీకి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ ఆదిత్య హృదయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయుల్లో ఈ రోజుల్లో చాలామంది ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఉన్నటువంటి వారు రోజు. అందుకు మనం నిత్యం చదువుకునే దానిలో తెలుసుకోవలసిన అంశములు ఏమిటో చెప్పుకోవడం అనేది ఒక ఆసక్తికరమైన అంశం. అది పైగా దీన్ని ఆధారం చేసుకుని మనందరం సూర్యుని ఆరాధించుకోబోతున్నాం అనే విషయం మరొక్కసారి స్పష్టం చేసుకుంటూ, ఇక్కడ ఈ ఆదిత్య హృదయం అనేది ఎందులో మనకు లభిస్తున్నది? అందరికీ తెలిసిన విషయమే, రామాయణంలో మనకు లభిస్తున్నది ఆదిత్య హృదయం. ఇది ఒక్కటైన ఆదిత్య హృదయం. భవిష్యోత్తర పురాణంలో 7 అధ్యాయాలతో ఆదిత్య హృదయం అని గ్రంథం ఉన్నది. అద్భుతమైన అంశములు దానిలో కనిపిస్తాయి. ఆశ్చర్యపరిస్థితి మనల్ని చూస్తుంటే అందులో సూర్యపరమైన మంత్రరాశి, ఉపాసించవలసిన విధానం, ఆశ్రయించవలసిన పద్ధతి, సూర్య సంబంధమైన విజ్ఞానం 7 అధ్యాయాల్లో స్పష్టం చేస్తారు. అది చెప్పినది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికంటే అర్జునునికి. ఇది మనకు భవిష్యోత్తర పురాణంలో కనబడుతున్నది. అసలు భవిష్యోత్తర పురాణంలో కూడా సూర్య సంబంధమైన అంశములు చాలా కనబడుతున్నాయి. అసలు ఏ పురాణంలో లేదు సూర్యుని గురించి. అన్ని పురాణముల్లో సూర్యుని గురించి చెప్పారు. ప్రత్యేకించి సూర్యుని గురించి ప్రధానంగా చెప్పిన పురాణాల్లో మనకి మార్కండేయ పురాణం ఒకటి, బ్రహ్మాండ పురాణం ఒకటి, ఇత్యాది విషయములు మరిన్ని అంశములు తెలియజేస్తున్న విష్ణు పురాణంలో సూర్యమండల వర్ణన అత్యద్భుతం. ఇక భాగవతంలో కూడా సూర్యతత్వాన్ని చాలా విశేషంగా చూపిస్తారు. మహాభారతంలో అయితే అనేక చోట్ల సూర్యతత్వం మనకు కనబడుతూనే ఉన్నది. అంటే పురాణముల్లో ఇతిహాసాల్లో సూర్యుడి గురించి బాగా ఉన్నది. ఇక వేదములైతే వేదం అంతా కలుపుకుంటే సూర్యమండలమే. అది ఎలాగో త్వరలో మనం వినబోతూ ఉన్నాం. వేదంలో సూర్యమంత్ర రాశి చాలా కనబడుతున్నది మనకి. ప్రధానంగా ఇప్పటికీ కూడా ఆది వ్యాధులతో బాధపడుతున్న వారు వాటి నుంచి ఉపశమనం పొందడానికని సూర్య నమస్కారాలను చేస్తారు. ఇది తంత్రశాస్త్రంలో సూర్య యంత్ర లేఖనం చేసి వాళ్ళందులో వాడే మంత్రములన్నీ కూడా సౌర అరుణ మంత్రములు అని వేదములో చెప్పబడుతున్న మంత్రరాశిని వాడతారు. సౌరము అరుణము అనే మంత్రరాశి. ఎలాగైతే రుద్ర నమకము అని ప్రసిద్ధో, పురుష సూక్తం అని ప్రసిద్ధో, సూర్య సంబంధంగా సౌరారుణ మంత్రరాశి ప్రసిద్ధి. వాటిని వినియోగిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించిన ఇప్పటికే కనబడుతున్న అంశం. ఆ సౌరారుణ మంత్రరాశిలో ఉన్న సూర్య విజ్ఞానం అపూర్వం. ఇక ఉపనిషత్తులన్నీ ప్రధానంగా సూర్యోపాసనని తీసుకుని మనకు కనిపిస్తుంటాయి. ప్రశ్నోపనిషత్తు కానీ, ఛాందోగ్యం కానీ, బృహదారణ్యకం కానీ, తైత్తిరీయం కానీ, వీటన్నిటిలో కూడా సూర్యోపాసన సంబంధమైన విషయం గోచరిస్తూ ఉంటుంది. ఇలా అనేక అంశములు గమనించుతూ ఉంటే మరొక వైపు మనకి ఉపాసనా పద్ధతిలో వేద సంబంధమైన ఆరాధన ఎన్ని రకాలుగా ఉంది అని ఆదిశంకరులు ఒక్కసారి భావన చేశారు. ఎందుకంటే వైదిక మత ప్రతిష్టాపన చేయాలి అంటే వేద విరుద్ధమైనవన్నీ కలిసిపోయే భారతీయ సంస్కృతిలో. కలిసిపోవడం ఒకటి, భారతీయ సంస్కృతిని ఒక అయోమయావస్థలో పడేసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆదిశంకరులు తన యొక్క తపశ్శక్తితో సాక్షాత్ శివస్వరూపులు గనుకనే భావన చేసి ఉపాసన లేనిది ఉపనిషత్తు అర్థం కాదయ్యా అన్నారు. ఇక్కడ ఉపాసన వల్ల చిత్తశుద్ధి వల్ల పరతత్వాన్ని మనం గ్రహించగలం. అందుకు ఉపనిషత్ జ్ఞానంతో ఉపాసన చేయడం ఒకటి, ఉపనిషత్ జ్ఞానం కోసం ఉపాసన చేయడం ఒకటి. కానీ ఉపాసనా మార్గం మనల్ని క్రమక్రమంగా తరింపజేస్తుంది అని గ్రహించి ఉపాసనా మార్గాన్ని సృష్టిపరచడానికి వైదిక ఉపాసనా మార్గాన్ని ఆయన స్వీకరించారు. వైదిక ఉపాసనలు మొత్తం 6 మతాలు. ఇది తప్ప మీకు ఏది వచ్చినా అది అవైదికము అని గ్రహించవలసింది. 6 మతములవి. అవి మనం అనేక మార్లు ప్రస్తావించుకున్నట్లుగా ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం అని చెప్పినట్లుగా ప్రారంభం ఆదిత్యుడు, అంబిక అమ్మవారు, విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు, స్కాందం సుబ్రహ్మణ్యుడు. ఈ 6 మతములు ప్రధానము అని చెప్తూ మనకి షణ్మత స్థాపనాచార్య అని ఆయన గౌరవిస్తూ ఉన్నాం. పంచాయతనం చెప్పేటప్పుడు 5 మనం చెప్పుకున్నా. సుబ్రహ్మణ్యుడిని ఏ స్థానంలో ఉంచుతామనేది మన అరణ్యపర్వం చెప్పినప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం కనుక విశేషంగా చెప్పక్కర్లేదు. కానీ వైదిక దేవతలు 6 ప్రధానంగా కనబడుతున్నారు. ఇలాంటి తత్వములో పంచాయతనంలో ఒకటిగా సూర్యోపాసన ఉన్నది. పంచాయతనంలో చిత్రం ఏంటంటే అందులో ఆరాధించే ప్రతి దేవతకి ఆగమాలు చాలా ఉన్నాయి. మీకు విష్ణు, శివ, శక్తి ఇవి మనకు బాగా తెలుసు. ఆంధ్రదేశంలో ఉన్న మనకి విష్ణుకు సంబంధించిన బోలెడన్ని విషయములు మనకి భాగవతము, రామాయణం ఇత్యాదుల ద్వారా, అలాగే శివ సంబంధమైన వాంగ్మయం, శివ సంబంధమైన విషయములు కూడా వింటూ ఉంటాం. ఇక అమ్మవారికి సంబంధించిన లలిత, లక్ష్మీ, దుర్గా ఇత్యాది దేవీ భాగవతాల ఆధారంగా మనకి పరిచయమే. ఈ 3 మనకి ఎక్కువ తెలుసు. ఇంకా 2 ఉన్నారు. అందులో 4వది గణపతి. 4వది ఏంటి ఆయన మొదటగా పెట్టుకోవచ్చు. ఆ గణపతి గురించి మనం గత ఏడాది ఇక్కడ 9 రోజులు చెప్పుకుని 1,00,000 దూర్వార్చన కూడా చేసుకున్నాం. మధుర స్మృతి మీకు గుర్తుంది, నాకు గుర్తుంది. అంటే పంచాయతనంలో 4 ఇక్కడ సమృద్ధిగా చెప్పుకున్నాం. గతంలో కూడా అసలు విష్ణువు బహురూపాలతో వచ్చాడు. రామాయణమని, భారతమని, భాగవతమని, విష్ణు కథామృతమని వచ్చాడు ఆయన.
ఇక శివుడు నాకు తెలిసి 2 మార్లు వచ్చాడు ఇక్కడికి. ఇక అమ్మవారు దేవీ వైభవంతో వచ్చారు. ఇక గణపతి వచ్చాడు. ఇంకా ఆదిత్యుడిని తీసుకొస్తున్నాం ఇవాళ నుంచి 9 రోజులు. అంటే మనం ఆదిశంకర మార్గంలో వెళుతూ ఉన్నాం. ఆదిశంకర మార్గం అంటే ఆయన మార్గమేం లేదు, వేదాంత మార్గమే ఆదిశంకర మార్గం. ఆయన సృష్టిపరిచారు ఇక్కడ. వ్యాసదేవుడు ఎలాగో ఆదిశంకరుడు అలాగా. అలాంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈ రోజు నుంచి ఆదిత్య హృదయం పేరుతో మనం సూర్యారాధన చేసుకోబోతున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇందాక ప్రస్తావించినటువంటి పురాణములు, వేదములు, ఉపనిషత్తులు, ఆగమాలు, ఇంకా మహాత్ములు రచించి మనకి అందించి సిద్ధి పొందుతారు అని రుజువు చేసినటువంటి స్తోత్ర వాంగ్మయం ఇవన్నీ తీసుకుని ఆదిత్య హృదయం ఆధారంగా మనం సూర్యుని విషయాలన్నీ చెప్పుకోబోతున్నాం. ఎంత సాధ్యమైతే అంత. 9 రోజుల్లో పూర్తి చేయగలమంటే మహా కష్టమే. మొత్తానికి 5గురిలో ఒక్కొక్కరికి కూడా ఒక అపారమైన విషయ రాశి ఉంది అని మనం తెలుసుకుంటే సూర్య సంబంధమైన విషయం ఎంత ఉన్నదో. సూర్యారాధకులు ప్రధానంగా అనేది ఏంటంటే సూర్యుడే పరబ్రహ్మము, మిగిలిన వారందరూ ఆయన తర్వాత వారే అని అంటారు. అది అనన్యోపాసన అనేటువంటి భక్తితో ఈ 5గురిని లేదా 6గురిని ఎవరికి వారికే పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసించేటటువంటి విధానం మనకున్నది. ఇందులో ఏ ఒక్కరిని పరబ్రహ్మ భావనతో ఉపాసించినా ఇహము పరము పరమార్థము 3 మనకు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆదిత్య హృదయ ప్రస్తావన మనం తీసుకుంటున్నది మాత్రం రామాయణంలోదే. అందరికీ అతి ప్రసిద్ధి చెందిన ఆదిత్య హృదయమే తీసుకుంటున్నాం. ఇందులో మనం ఆ భవిష్యత్తు పురాణంలోని అంశములు కూడా ప్రస్తావన చేస్తాం. ఇంకా ఇతరత్ర పురాణముల్లో ఉన్న అంశములు కూడా ఆయా సందర్భాలకు అనుగుణంగా తీసుకువెళుతూ ఉంటాం. చెప్పుకోవలసింది చాలా ఉన్నది, సమయం చూస్తే స్వల్పమే, కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విషయాన్ని గ్రహిద్దాం. ఆదిత్య హృదయం రామాయణంలో ఎక్కడొస్తున్నది? యుద్ధకాండలో వస్తూ ఉన్నది. కానీ ఆదిత్యుని ప్రస్తావన రామాయణంలో ఎక్కడున్నది అంటే మొత్తం పరిశీలిస్తే రామాయణం అంతా కూడాను ఆదిత్య హృదయమే. గమనించితే అది ఆ మాటకొస్తే భారతీయులందరూ ఆదిత్యోపాసకులే. మీరు ఏ దేవత భక్తులైనప్పటికీ కూడా ఆదిత్యుడు లేనిది ఆ దేవత మీకు సిద్ధినివ్వదు. ఇది శాస్త్రం చెప్తున్నది. తాను ఉపాసించే దైవాన్ని ఆదిత్య మండలంలో దర్శించలేనివాడు ఆ దైవం ప్రత్యక్షమైనా దర్శించలేడు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం. అందుకు ఆదిత్య మండలంలో మన అభీష్ట దైవాన్ని దర్శించి ఉపాసించాలి ప్రధానం. భారతీయులకి ఆదిత్యుడంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రీతో. మొత్తం ప్రపంచంలో ఆదిత్యుడి గురించి ఎవరెవరు ఎలా భావన చేశారు, భారతీయ ఋషి ఎలా భావన చేశాడు కూడా మనం ఈ రోజు నుంచి తెలుసుకోబోతున్న మరొక్క అంశం ఇది. అసలు భారత అనే శబ్దమే చాలా ఆశ్చర్యం. భరతుడు అంటే అగ్నిహోత్రుడని మన గతంలో చెప్పుకున్నాం. అసలు భారతం శృణ్వంతు భారతాః అమృతస్య పుత్రాః అని వేదంలో మంత్రములు కనబడతాయి. ఓ భారతులారా అని సంబోధన. అంటే భారతులు, భారతీయులు అనే పేరు వేదకాలం నుంచే మనకు లభిస్తూ ఉన్నది. ఆ మాట అనడంలోనే భారతులు, భా అంటే ప్రకాశము అని అర్థం. అందుకే స్వామికి భానుడు అని పేరు వచ్చింది. రథము అంటే ఆసక్తి, ప్రేమ, ప్రీతి, మక్కువ ఇలాంటి అర్థములన్నీ చెప్పుకుంటాం. అందుకు వెలుగుపై మక్కువ కలవారు అని అర్థం అండి భారతీయులు అనే మాటకి. భారతీయులకు వెలుగంటే మక్కువ. వెలుగంటే అర్థం ఏంటండి? వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు. వెలుగు అనే మాటకి సామాన్యులకు కూడా భారతదేశంలో తెలుసు. వెలుగు అంటే జ్ఞానము, అంధకారం అంటే అజ్ఞానము అని మనం ప్రతీకగా వాడతాం. అందుకు వెలుగుపై మక్కువ కలగారు భారతీయులంటే జ్ఞానంపై ఆసక్తి కలవారు భారతీయులు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది. కొందరికి వ్యాపారం ప్రధానమైన దేశాలు కొన్ని ఉంటాయి, కొందరికి రాజకీయమే ప్రధానమైన దేశాలు కొన్ని ఉంటాయి. ఆధ్యాత్మికతే ప్రాణంగా కలిగిన దేశం ఒకటే ఉంది, దాని పేరు భారతదేశం. ఆ వ్యాపార దేశాలకు మీరు లేరనుకోండి, మీరు అక్కడ ఎంత గొప్ప విషయం చెప్పినా వాళ్ళు వ్యాపారం చేయాలనే చూస్తారు. ఎంత గొప్ప విషయాన్నైనా వాళ్ళు వ్యాపార దృష్టితోనే చూస్తారు వాళ్ళు. రాజకీయ దేశాలు ఎంత గొప్ప విషయమైనా దాంతో రాజకీయం చేయాలని చూస్తాయి. ఎలాంటి గొప్ప విషయం చెప్పినా ఆధ్యాత్మికంగా చూసే దేశమే భారతదేశం ఇక్కడ. అందుకు భారతదేశం ప్రత్యేకత అది. అందుకు వీళ్ళు ఎప్పుడూ కూడా వెలుగును ప్రేమిస్తారు. వెలుగు అంటే సూర్యుడు తప్ప వెలుగు ఇంకెక్కడున్నదండి? ఆయన వెలుగుల కుప్ప, ఆయన వెలుగుల రాశి. మనకు పరిచయమైనటువంటి జ్యోతి స్వరూపుడు సూర్యభగవానుడు. అందుకు వెలుగుపై ఆసక్తి గలవారు భారతీయులు గనక వాళ్ళు భారతీయ మహర్షులు ఆదిత్యుని గురించి వారు దర్శించిన విధానము, ఆ తపస్సుతో యోగముతో ఆదిత్యంలో రహస్యాలను వాళ్ళు దర్శించి మనకు అపారమైన వాంగ్మయం ద్వారా ఇచ్చారు. అవి తలంచుకుంటే ఒళ్ళు పులకించడమే కాదు, ఆ ప్రకంపనలతో ఇంత విజ్ఞానం మనకు ఉంచుకుని కూడా మనం విస్మరించి బ్రతుకుతున్నామే అని నేటి పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది కూడా. అసలు ఒక ఆలోచన ఇక్కడ వచ్చినది, పెద్దలున్నారు గ్రహించండి. సూర్యుడికి ఎన్నెన్ని పేర్లు మనం వ్యవహారంలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించి రాయండి చూద్దాం. నేను చెప్పినవి కావు, లోకంలో పరిచయంలో ఉన్న సూర్యుడికి పేర్లు.
ప్రపంచం మొత్తం మీద ఏ వాంగ్మయంలోనైనా సూర్యుడికి ఇన్ని పేర్లున్నాయా? మనం వాడే పేర్లు ఒక్కసారి ఆలోచించండి. ప్రభాకర, భాస్కర, రవి, సూర్య, సవిత, ఇంకా ఇంకా భాను, మిత్ర, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, ఇలాగ మనకు మామూలుగా పరిచయమైనవి రాసుకుంటే నిన్నొస్తాయి. ఇంకా వేదంలోకి వెళితే ఇంకా చాలా వస్తాయి. అసలు మనం వాడే పేర్లన్నీ వేదం నుంచి వచ్చినవే. ఇలా గమనించుతూ ఉంటాయి. అసలు ఆదిత్య ఉపాసన ఒక సంపూర్ణమైన ఉపాసన అవుతున్నది. ఈ విషయం మనకి రామాయణము, భారతము అన్నీ చెప్తున్నాయి. మీరు ఏ ఉపాసకులైనా దానితోనే. పైగా సంధ్యావందనం చేయింది ఏ మంత్రం చేసినా ప్రయోజనం లేదు అని చెప్తుంటారు. మరి సంధ్యావందనం ఎవరికండి? ఉపనయన సంస్కారమైన వాళ్ళకే కదా. అందరికీ లేదా అంటే అందరూ సంధ్యావందనం చేయాల్సిందే. ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేస్తారు. వాళ్ళకు ఉపనయన సమయంలో ఉపదేశింపబడిన మంత్రంతో వాళ్ళు చేస్తారు. మిగిలిన వారు కూడాను సంధ్యా సమయానికి శుద్ధులై ఆదిత్య మండలాంతర్గతమైన పరమాత్మని భావన చేస్తూ ఉపాసన చేయవలసిందే. ఆ సంధ్యోపాసన మానివేయడం వల్లనే భారతదేశం ఇటువంటి దుస్థితులు ఉన్నదని మాత్రం చెప్పక తప్పదు. ప్రతివారు మళ్ళీ సంధ్యోపాసన చేయాలి. ఒకప్పుడు చేసేవారు. ఏం లేదు, సూర్యమండలంలో తమ ఇష్టదైవాన్ని దర్శించి ఆ సంధ్యా సమయాల్లో ఆరాధన చేయాలి. అది చెయ్యని వాడికి మీరు ఏ దేవతను ఆరాధించడం ప్రయోజనం శూన్యము అని శాస్త్రం చెప్తున్నది. అంటే ఆదిత్య ఆరాధన లేనిది ఏ ఉపాసన సిద్ధించడం లేదు. అందుకు సంధ్యా సమయంలో మనం ఆరాధించేది ఎవరిని? సూర్యభగవాన్. సంధ్యా సమయం అనేది ఎవరి వల్ల ఏర్పడుతుంది? సంధ్యా సమయం అనేదే ఆయన వల్ల ఏర్పడుతుంది. కనుకనే ఆయన వల్ల ఏర్పడే సమయంలో ఆయన్ని ఆరాధించుతూ ఉన్నాం. పైగా మరొక్కటి, సూర్యుడిని ఆరాధిస్తే ఏమొస్తుంది? ఇది ఒకటి ప్రశ్న కదండి. ఆదిత్య హృదయం వింటే ఏమొస్తుందో, సూర్యుడిని ఆరాధిస్తే ఏమొస్తుందో తెలిస్తే అసలు ఈ ప్రాంగణం పట్టనంత మంది వస్తారు. ఎందుకంటే మనకు కావలసింది స్తోత్రం కంటే ఫలశ్రుతి. అది మనల్ని రంజింపజేసినంతగా కొందరు స్తోత్రమే రంజింపజేసి ఫలశ్రుతి భలే ఉంటుంది. అందుకేనేమో ఆదిత్య హృదయంలో ఫలశ్రుతి ముందే చూపిస్తాడు. అది ఫలశ్రుతి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆదిత్యుని ఆరాధిస్తే అన్నీ లభిస్తాయి. ఈ మాట ఇలాగే గుర్తుపెట్టుకుంటే తర్వాత అన్నీ తెలుస్తాయి. ఆదిత్యుని ఆరాధిస్తే అన్నీ లభిస్తాయి. ఆదిత్యుని ఆరాధించకపోతే పాపం లభిస్తుంది. ఇదొకటి. ఆరాధిస్తే పుణ్యం అంటే బాగుంది, కానీ ఆరాధించకపోతే పాపం ఏంటంటే పాపమే. ఎందుకంటే అందరికీ సామాన్యంగా తెలిసిన ఒక్క విషయం, కృతజ్ఞతని మించిన పాపము లేదు. అంతే కదా. చేసిన మేలుని మరచిపోవడానికి మించిన పాపం లేదు. అంతే కదా. అందుకు ఎవరు మనకి మేలు చేశారో ఆ మేలు చేసిన వారిని ఒక్కసారి నమస్కారం చేయాలి. సాధారణ మనకెవరైనా ఆదుకుంటే వాళ్ళకి అవసరమేను మనం ఇచ్చి మళ్ళీ కృతజ్ఞత ప్రకటిస్తాం. కానీ పరమాత్మ మనల్ని ఆదుకుంటే ఆయనకు అవసరమైంది ఏమిస్తాం? ఆయనకి ఏది అవసరం? ఆయనకి ఏమిస్తాం? ఒక్కటే, ప్రేమ ప్రకటన. ఆ ప్రేమ భక్తి. కనుక ఆదిత్యుని యందు ప్రేమని ప్రకటించడం అదొక్కటే కృతజ్ఞత. ఆ ప్రేమను ప్రకటించి ఆయన నమస్కరించని వాడికి కృతజ్ఞత అనే దోషం వస్తుంది. పెద్ద వేదాంతాల దాకా ఆలోచించక్కర్లేదండి. మన నిత్యానుభవంలో మనం చదువుకున్న కొద్దిపాటి సైన్స్తో ఆలోచించండి. మనందరం బ్రతుకుతున్నది, మన బ్రతుకులకు ఉనికి ఆధారము అన్నీ ఎవరు? ఆదిత్యుడి నుంచి వస్తున్న ప్రాణశక్తే. అవునా లేదా? ఇప్పుడు పశువులు ఉన్నాయి, వాడికి తెలియదు ఆదిత్యుని వల్ల మేము బ్రతుకుతున్నామని. వాడికి చెప్పినా అర్థం కాదు. మీరు ఉపన్యాసాలు పెట్టి కూర్చోబెట్టినా వాడికి అర్థం కాదు. కానీ పశువుల కంటే కొంత బెటర్ కదా మానవుడు. ఆ మానవుడికి మాత్రం ఏంటంటే ఆదిత్యుడి వల్ల మనం ప్రయోజనం పొందుతున్నామని. మళ్ళీ ఈ మానవుల్లో రెండు రకాలు ఉన్నారు. అసలు అక్షర జ్ఞానం లేనివాడు, ఏమీ తెలియనివాడు ఉన్నాడు. వాడికి ఆదిత్యుడు వచ్చినా ఒకటే లేకున్నా ఒకటే. ఆయన వస్తే లేచి స్నానం చేసుకుని సంపాదనకు వెళ్తాడు, ఆయన వెళ్ళిపోతూ వచ్చి పడుకుంటాడు. అంతే తప్ప ఆదిత్యుడిని ఒక్కసారి ఏమిటో చూడాలి అని వాడికి అనిపించదు. అంటే మానవుల్లో కూడా ఆ రకం ఉన్నారు. కొంచెం పైమెట్టు వాళ్ళు ఎవరంటే కొంచెం సైన్స్ చదువుకున్న వాళ్ళు, మనకు అసలు వస్తున్న శక్తి అంతా సూర్యుడి నుంచే, మనకు అన్నం లభిస్తున్న సూర్యుడి నుంచే, మనకు ప్రాణశక్తి వస్తున్న సూర్యుడి నుంచే. ఇవన్నీ కూడా వైజ్ఞానిక పరిశోధనలో తెలుసుకున్నారు. అంటే వీళ్ళు ఆ పశు జ్ఞానం కంటే కొంచెం ఉన్నతులే. అంతేగాని వీడు పరిపూర్ణం లేని అలను. అంటే అసలు ఏమీ తెలియని వాడికి మీకు ఆదిత్యుడి గురించి సైన్స్ గురించి చెప్తే ఆవలింతలు వస్తాయి. కానీ కొంచెం ఆదిత్యుడు వల్ల మనం సైన్స్ ప్రకారంగా ఇన్ని శక్తులు పొందుతున్నామనేది సైంటిఫిక్ దృష్టి. అంటే మానవుల్లోనే పశువుల్లాగా బతికే వాళ్ళది ఒక దృష్టి, సైన్స్తో ఆలోచించే వాళ్ళది రెండవ దృష్టి. ఈ రెండో వాళ్ళ దృష్టి మొదటి వాళ్ళకి అర్థం కాదు. ఈ పైన మరొక దృష్టి ఉందండి. సూర్యుడిని ఎలా చూడడం, పశువులు ఎలా చూస్తాయి, సామాన్యులు ఎలా చూస్తారో చెప్పుకున్నాం. ఒక సైంటిస్ట్ ఎలా చూస్తాడో చెప్పుకున్నాం. మూడో వాడు కూడా ఉన్నాడు, వాడు చూస్తాడు. ఆ దృష్టి పేరు ఉపాసనా దృష్టి. ఇది తెలుసుకోవాల్సింది. అది సైన్స్ దృష్టి కంటే పైన ఉంటుంది. అందుకు గుండ్రంగా కనబడుతున్నాడు వాడు దేవుడు ఎలా పడతాయ్యా అని వీడు అడుగుతాడు. అసలు ఆయన్ని మించిన దేవుడు కూడా ఉన్నాడా? అది ప్రస్తావన. దానికి కావాల్సింది మన భగవంతుడు ఇచ్చిన బుద్ధి ఒకటి ఇచ్చాడు కదా, దానితో మనం ఆలోచన చేస్తూ వెళ్ళాలి.
అలా ఆలోచిస్తే ఆయన్ని మించిన దైవం మరొకడు లేడు అని స్పష్టమవుతుంది. అది స్పష్టం చేయడానికి వాళ్ళతో మనం కూర్చున్నాం. కొన్ని అనుభవాల్లోంచి కొన్ని గ్రంథాల్లోంచి తీసుకువచ్చి మనం ఈ విషయాలను ప్రతిపాదన చేయబోతున్నాం. అసలు ఆదిత్య హృదయ ప్రస్తావన మనకి ప్రధానంగా యుద్ధకాండలో కనబడినా ఆదిత్య వైభవం రామాయణంలో ఎక్కడెక్కడ కనబడుతూ ఉంటుంది అని పరిశీలిస్తే అసలు రామాయణం అంటే ఎవరు? రామచంద్రమూర్తి కథ కదండి. మరి ఆదిత్యుడు ఏమిటి అంటే ఆ రాముడు ఎక్కడున్నాడో మా త్యాగరాజ స్వామి వారు చెప్తారు. ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనసా అంటారు ఆయన. రాముడు ఒక్కడే దైవం, ఆయన ఆశ్రయించు, ఊరక చెడిపోకు. ఎక్కడున్నాడయ్యా? చండమార్తాండ మండల మధ్యంబున చలంగుచును ఉండేది రాముడొక్కడు అన్నారు. ఇక్కడ ఆ రామచంద్రమూర్తి ఎక్కడున్నాడు అంటే సూర్యమండలంలోనే ఉన్నాడు అన్నారు. ఆ రామచంద్రమూర్తికి ఆదిత్యవర్ధని చెప్పారు అగస్త్యుల వారు. అగస్త్యుల వారి కంటే ముందు ఒక ఆయన ఆదిత్యవర్ధని చెప్పాడండి. కానీ మనం ఆ ప్రవాహంలో వెళ్ళిపోతూ పట్టించుకోం. ఇది మనం పరిశీలించవలసింది. రాముడు ఒక అవతార కార్యం కోసం అవతరించాడు, అంతే కదా. ఒక మహాకార్యం కోసం అవతరించాడు నారాయణుడు. అవతరించినప్పుడు ఆయన దశరథ పుత్రునిగా అవతరించి ఆడుతూ పాడుతూ తిరుగునప్పుడు నువ్వు ఆడుతూ పాడుతూ అయోధ్యలో గడపడానికి అవతరించలేదయ్యా, నువ్వు లోకరక్షణ కోసం అవతరించావు, కాబట్టి నాతో పాటు రా అని ఒక ఆయన తీసుకువెళ్ళాడు. ఆయన ఎవరు? విశ్వామిత్ర మహర్షి తీసుకువెళ్ళాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని తీసుకువెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళిన వాడు మొట్టమొదటిగా ఆయన ఆ రాత్రి వేళ నిద్రపోయి ప్రాతకాలంలో నిద్ర లేపుతాడు విశ్వామిత్రుడు. అక్కడ మొదలవుతుంది ఆదిత్య ఉదయం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇలాగ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకి లేపగలిగినప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల తనాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రాతకాలం నిద్ర లేపుతున్నాడు అంటే రాముడికి ఎప్పుడు కూడా ఆలస్యంగా లేవడం అలవాటు అని మీరు అనుకోవచ్చు. ఏమో ప్రయాణం చేసి అడవుల్లోంచి వచ్చాడు కనుక, ఈయన బ్రాహ్మీ ముహూర్తంలో ఋషికి లేవడం అలవాటు కనుక ఇంకా సంధ్యా సమయం కాకుండానే చెప్తున్నాడు. పూర్వా సంధ్యా ప్రవర్తతే, పూర్వ సంధ్య అవుతున్నదయ్యా, లేచేం చేయాలి? మంచి కాఫీ ఉంది తీసుకో అనలేదు. కర్తవ్యం దైవమాన్నికం. అద్భుతమైన మాట. దైవమాన్నికం, ఆన్నికములో చేయవలసినటువంటి దైవ కార్యములు ఏవైతే ఉన్నాయో అవి చేయడానికే లే అన్నాడు. అంటే సూర్యుడు ఉదయించేటప్పటికీ మనం సిద్ధమై మన కోసం వస్తున్న స్వామిని మనం స్వాగతాంజలి ఘటించి నమస్కరించాలి, ఆరాధించాలి. దాని పద్ధతుల ప్రకారంగా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అదిగో సంధ్య వచ్చిందన్నాడు. ఆ సంధ్య అంటే విశ్వామిత్రుడికి అంత ప్రీతో, ఎందుకంటే సంధ్యా మంత్రమైనటువంటి గాయత్రి మంత్ర ద్రష్ట గనక. విశ్వామిత్రుడు లేపడం అంటే గాయత్రి మంత్ర ద్రష్ట లేపుతున్నాడు. అక్కడే గొప్ప రహస్యం అన్నది. గాయత్రి మంత్రం సూర్యమంత్రం. అయ్యా గాయత్రి మంత్రం సూర్యమంత్రమా? మరి గాయత్రి దేవి ఎవరండి? హైందవ మత స్వరూపాలు హిందువులకే తెలియని పరిస్థితి వచ్చాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఉన్నవాడు ఒకడే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క తేజస్సు మనకి ఎక్కడ లభిస్తుంది? ఇది పెద్ద ప్రశ్న. భగవంతుడు ఉన్నాడండి, ఎక్కడున్నాడండి? ఎవరు నేను అడిగితే పరలోకమునందు ఉన్నాడు అంటారు పరులు. మనమేమంటాం? అంతటా ఉన్నాడండి. అంతటా ఉన్నాడని అందరూ అంటారు, కానీ అంతటా ఉన్నవాడిని అనుభవించిన వాళ్ళు ఎంతమంది? అంతటా ఉన్నట్ట ఏం లాభం? కానీ అంతటా ఉన్నాడు నిజమే. అంతటా ఉన్నవాడిని తెలుసుకోవడానికి ఒక పెద్ద విషయం మనకు కావాలి కదా. అంటే అందుకు అర్జునుడితో కృష్ణ పరమాత్మ చెప్తూ అంతటా ఉన్న పరంజ్యోతిని నేనే అన్నాడు ఒక మాట. నువ్వు పరంజ్యోతివేనయ్యా, నేను అలా భావిస్తా పరంజ్యోతివని, కానీ పరంజ్యోతివే నువ్వు కనబడవు కదా అన్నాడు. అప్పుడు ఆయన మాట అన్నాడు, నాయనా పరంజ్యోతి కనబడదు, కానీ కనబడేదే పరంజ్యోతిని తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ గొప్ప విషయం. ఎక్కడ కనబడుతోంది నా పరంజ్యోతి? నా జ్యోతిష్స్వరూపం ఎక్కడ కనబడుతుంది? మీకోసం నేను వస్తున్నానయ్యా, మీకోసం నేను పెట్టాను నా జ్యోతిష్స్వరూపాన్ని 3 చోట్ల అని చెప్పాడు. ఎక్కడ అంటే యదాదిత్యగతం తేజో, అక్కడుంది ఆదిత్యోదయం భగవద్గీతలో. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. నా పరంజ్యోతిస్వరూపం ఎక్కడుందో తెలుసా? నేను అర్థం కావాలి అంటే అక్కడ నన్ను చూడు, అర్థమవుతాను. అది ఏమిటంటే అది ఆదిత్యగతం తేజ. ఆదిత్యగతమైన తేజస్సు ఏది ఉందో అది జగద్భాసయతేఖిలం. ఈ సమస్త జగత్తునది భాషింపజేస్తున్నది ఏదో ఆదిత్యగతమైన తేజస్సునేనే. అంతేనా? యచ్చంద్రమసి యచ్చాగ్నౌ, చంద్రునియందు అగ్నియందు ఏ ప్రకాశం ఉన్నదో అది నేనే అని. అందుకు ప్రకాశస్వరూపుణ్ణి నన్ను తెలుసుకోలేను అనద్దు, ప్రకాశించే చోట్ల నా ప్రకాశం ఉందని తెలుసుకో అన్నాడు కృష్ణ పరమాత్మ. అంత సులభంగా తేటగా ఆయన చెప్పాడు, మనం పట్టుకోలేదు. ఎందుకంటే అదృష్టం ఉండాలి, పట్టుకోవాలంటే యోగం ఉండాలి. అందుకు పరమాత్మని 3 జ్యోతిష్యుల్లో దర్శించమని పరమాత్మే చెప్పాడు. అందులో సూర్యుడు, చంద్రుడు, అగ్ని.
వీళ్ళు ముగ్గురిని దగ్గరికి తీసుకొచ్చి ఇందులో ఒక్కడిని మిగులుస్తాం. ఎలాగో చూడండి, చంద్రుడు చాలా గొప్పవాడు, కానీ ఈ చంద్రుడి యొక్క వెలుగంతా ఆయనదే. అవునా లేదా? ఈ మాట చెప్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ మనకి శృతుల్లో స్మృతుల్లో ఆ వాంగ్మయంలో చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, సూర్యుని వల్లే వెలుగుతున్నారని స్పష్టమైన మంత్రములున్నా అవి నేను క్రమంగా చూపిస్తాం. అంటే సూర్యుడిని వైజ్ఞానికంగా మన వాళ్ళు దర్శించలేదు, ఏదో భక్తితో అలా చెప్పేశారు అని అజ్ఞానాన్ని తొలగించడం కోసమే ఇక్కడ ఈ మఠం వేసి కూర్చోవడం జరిగింది. ఇక్కడ సూర్యుడిని మామూలు విజ్ఞానంతో పాటు అపురూపమైనటువంటి ఉపాసనా విజ్ఞానంతో కలిపి ఎలా చూపించారో చూడబోతున్నాం. అందుకే రాత్రి వేళల్లో తన కాంతిని చంద్రుని ద్వారా ప్రకాశింపజేస్తూ ఉంటాడు సూర్యుడిని స్పష్టమైన మంత్రములు ఉన్నాయి. అంటే చంద్రుడికంటూ స్వయం ప్రకాశం లేదనమాట. ఆయనలో కనిపించే వెలుగు ఎవరిది? సూర్యునిదే. కనుక చంద్రుడు అనేది పక్కకు తీస్తాం, సూర్యుడే మళ్ళీ తెమిలాడు. ఇక అగ్ని మూడోవాడు. ఈయన వెలుగు ఎక్కడిది? ఆ అగ్నంతో సూర్యుని నుంచి గ్రహించినది మన అగ్ని ద్వారా గ్రహిస్తున్నాం. మనకు సూర్యుడంటే ఎంత ఇష్టం అంటే భారతీయులకి, ఆయన కనబడినప్పుడు ఆయనకు నమస్కారం చేస్తూ ఉంటారు. అగ్నిహోత్రం ఆయన నుంచి వచ్చిన అగ్నిని గ్రహించి అందులో మళ్ళీ అక్కడ చేసి సమర్పించలేనివన్నీ ఇందులో మళ్ళీ సమర్పిస్తుంటారు. ఆ సూర్యుడిని అగ్నిహోత్రంలో సమర్పిస్తాం. అందుకే ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణం. అప్పుడే ఆదిత్య స్తోత్రంలో చివరి వాక్యం చెప్పేశాం. అగ్నిహోత్రం అదే. ఇక్కడ తాకుండా దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటాం. అది వెలుగు మీద మనకున్న మక్కువ అంత గొప్పదండి. పైగా ఇటీవల మనం భౌతికంగా దర్శించినప్పటికి కూడా సూర్యశక్తిని ఒక పద్ధతిగా, ఒక ఋతుచక్రముగా ఈ భూమి యందు అద్భుతంగా గ్రహిస్తున్నటువంటి భూఖండం ఏది అంటే భరతఖండం, భరతవర్షం. అది గొప్పతనం. ఆ సౌరశక్తిని అంత అద్భుతంగా గ్రహిస్తుంది. అందుకే ఇంకా ఇంకా పరిశోధనలు జరిగితే ప్రపంచానికి శక్తి ప్రదానం చేయగలిగినటువంటి శక్తి ఈ భరతవర్షానికి ఉన్నది. ఎందుకు ఇది యజ్ఞభూమి అయిందో అప్పుడు అర్థమవుతుంది. అది విశేషం. ఇది అందుకు భారతీయులకి ఆ కాంతి మీద ఉన్నటువంటి మక్కువ చేత ఇది వస్తున్నది. కనుక మొత్తానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నా జ్యోతి సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉంది అంటే చంద్రునిలో అగ్నిలో ఉన్నది సూర్యుడే అని తేలిపోయినప్పుడు ఇంక మిగిలిన వాడు ఎవడు? ఒక్కడేగా. ఎవరు? సూర్య భగవానుడు. అందుకే మొదటి వాక్యం అంతా ఆయనదే. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యశ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధివామకం. అంతేనా? ప్రభాస్మి శశి సూర్యయోహో అని మరొక చోట చెప్తాడు ఆయన. ఇలా అనేక చోట్ల. పైగా వివిధ విధములుగా ఆదిత్య మండలం గురించి చెప్పేటప్పుడు కూడా మనకి భగవద్గీతలో బోల్డ్ విషయములు లభిస్తుంటాయి. ఎందుకంటే ఉపనిషత్ సారం కదా, ఉపనిషత్తుల్లో ఆదిత్యోపాసనే ప్రధానంగా చెప్పారు. ఇక రామాయణంలో కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అనేటువంటిది అవతార కార్యానికి ప్రారంభంలో నాందీవచనంగా పలికారు విశ్వామిత్రుల వారు. అప్పుడు ఇంకా స్వామి అవతార కార్యం ఏమీ చేయలేదు, అక్కడ ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ ప్రారంభానికి ముందు మంత్రద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుల వారు ఒక్క శ్లోకంలో ఆ సంధ్యాస్వరూపుడైనటువంటి ఆ ఆదిత్య యొక్క రహస్యాన్ని ఒక్క శ్లోకంలో ఊదేరు ఆయన. అది ఏం మహిమో గాని విశ్వామిత్రుడు ఆనాడు పలికినటువంటి శ్లోకం అది వింటే గాని వెంకటాదిత్యుడు ఇప్పటికీ నిద్రలేవడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కనుక నా సుప్రభాతం, సుప్రభాత అనేటువంటి శబ్దం కూడా రామాయణంలోనే ఇదే విశ్వామిత్రుడి నోట పలుకుతుంది మనకి. సుప్రభాతం అనేటువంటి శబ్దం కూడా అందుకు సుప్రభాతం ఆయన వల్లే కదండి లభిస్తున్నది. కనుకనే ఆయన ఉపాసించు అని విశ్వామిత్రుడు అవతార కార్యానికి ఆరంభంలో చెప్పాడు. అక్కడి నుంచి స్వామి అవతార కార్యం చాలా జరుగుతుంది. చిట్ట చివరికి అవతార కార్యం దగ్గరికి వచ్చింది. అంతవరకు దెబ్బతిన్నాడు రావణాసురుడు, దెబ్బతిని వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి రావాలి. అప్పుడు ఏం చేయడమా అని కొద్దిపాటి అలసట వచ్చిందట రామచంద్రమూర్తికి. ఆ సమయంలో అగస్త్యుల వారు వచ్చి ఆదిత్య ఉదయాన్ని చెప్పారు. ఆదిత్య ఉదయం విన్న తర్వాత ఇంకా రావణుడితో ఎక్కువసేపు యుద్ధమేం లేదండి, ఒకే దెబ్బ రావణాసురుడు మరణించాడు. ఒక్క దెబ్బతో రావణాసురుని కొట్టగలిగేటువంటి శక్తి ఆదిత్య హృదయం ద్వారా రామచంద్రమూర్తి పొందారు. అంటే ఆదిత్య హృదయంలో ఎంత శక్తి ఉందో ఇక్కడ ఆలోచించుకోండి. అంటే ప్రారంభం ఆదిత్య ఉపాసన సంబంధమైన అంశంతోనే ప్రారంభించారు. అవతార కార్యం జరిగేటప్పుడు అక్కడ ఒక్క వాక్యంలో చెప్పిన గాయత్రి ఇక్కడ విచ్చుకుని ఆదిత్య హృదయ స్తోత్రంగా వెలికి వచ్చింది. కనుక ఆదిత్య హృదయ స్తోత్రం అంటే గాయత్రి మంత్ర వ్యాఖ్యానము. ఇది దీనిలో ప్రధానమైన అంశం. అందుకు సంధ్యావందనం చేయాలని అందరికీ కుతూహలం ఉంటే త్రిసంధ్యల్లో ఆదిత్య హృదయం చదువుకుంటే అది పెద్ద సంధ్యావందనం. ఇది ఎవరికి చెప్పానంటే ఉపనయన సంస్కారం లేని వాళ్ళకి. అది ఉన్నవాళ్ళు అది మానేసి చేస్తామని నేను చెప్పట్లేదు, అది చేసి చేయండి. ఏది చెప్తే ఏది ప్రమాదం అని భయం అడుగడుగున మాకుంటూ ఉంటుంది. మొత్తానికి ఆదిత్య హృదయంలో ఈ సౌర అరుణ మంత్ర విశేషములు, ఉపనిషత్ విషయములు, సర్వదేవతాంశములు, మొత్తానికి భారతీయ దేవతా విజ్ఞానం, వేద విజ్ఞానం అంతా ఒక్క చోట పెడితే దాని పేరు ఆదిత్య హృదయం. అదేమిటో మనం చూడబోతున్నాం. ఇందులో లేని దేవతలు లేరు,
ఇక్కడున్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదని భారతంలో చెప్పినట్లుగా దేవతా విజ్ఞానం అంతా ఆదిత్య హృదయంలో ఉంది. అది ఎలా ఉందో అన్వయించుకుంటూ మనం ఋషులు ఇచ్చిన పద్ధతిలో వెళ్ళబోతున్నాం. అయితే